హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. భారతీయుడు 2 అయితే ఇంత పెద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చాడో మనకు అందరికి తెలిసిందే. శంకర్ గారు అయితే చాలా పెద్ద ఫ్లాప్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో మెయిన్ విలన్ సిద్ధార్థే అనమాట. సిద్ధార్థ్ ఎలా అని మీరు అనుకోవచ్చు, అదే కమ్ బ్యాక్ ఇండియా అంటాడు, తర్వాత గో బ్యాక్ ఇండియా అంటాడు. మొత్తానికి అయితే సిద్ధార్థ విలనిజం అయితే స్టార్ట్ చేసేసాం. మనకు అలా అనిపిస్తూ ఉంటది, ఎందుకు అసలు ఎందుకు తీసాడో తెలియదు, ఎందుకు ఇలా అనిపించి అంటే ఇప్పుడు ఎలా అంటే ఆడియన్స్ కి ఒక ఎట్లా ఇప్పుడు జరుగుతున్న ఏవైతే ఉన్నాయో సిచ్యువేషన్స్ అవి ఈ మూవీలో చూపించడం జరిగింది. కానీ అది చూపించిన విధానం ఏదైతే ఉందో స్క్రీన్ ప్లే స్టోరీ లైన్ అనేది అది వర్కౌట్ అవ్వలేదు. స్టోరీ నరేషన్ అనేది వర్కౌట్ అవ్వలేదు. ఏంటి ఇంత ఇదిగా ఎందుకు తీశారు? ఇంకా నయం సెన్సార్ టాక్ అయితే అప్పుడు దాదాపు 3 hours 4 minutes అండ్ రన్ టైం ఉంది. మూవీ అయితే దాదాపు చాలా లెంతీ అయితే కట్ చేయడం జరిగింది, ఒక 10 minutes అనుకుంటా. అయినా సరే ఆ బోరింగ్ థ్రిల్లింగ్ తో అసలు సాగించలేకపోయినాం సినిమా అయితే. కానీ ఎప్పుడైతే క్లైమాక్స్ లో ఆ సౌర సాంగ్ వచ్చిన తర్వాత అది పార్ట్ 3 ఉంటుందని చెప్పేసి ఏదైతే స్టోరీ లైన్ రివీల్ అయితే చేశారు టీజర్, అప్పుడు నేను నిజంగా చెప్తున్నా పార్ట్ 2 చూడడానికే చచ్చిపోయినా అంటే మళ్ళీ పార్ట్ 3 ఎందుకు అని మనకు అనిపించింది. కానీ ఇక శంకర్ గారు ఇక లాభం లేదని చెప్పేసి ఏకంగా నెట్ఫ్లిక్స్ లో January 5 కి అయితే రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఎలాంటి ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయినట్టే, ఓటీటీలో కన్ఫర్మ్ అయిపోయినట్టే, నెట్ఫ్లిక్స్ ఓటీటీలో కంపల్సరీ కన్ఫర్మ్ అయిపోయినట్టే సినిమా అయితే. భారతీయుడు 3 అయితే చూద్దాం, భారతీయుడు 3 ఎలా ఉంటుందో చూద్దాము. సినిమా వచ్చిన తర్వాత జనవరి అంట, ఇంకా చాలా టైం ఉంది. అంటే ఇంకా అప్పటిలోపు ఇంకేదైనా పార్ట్ ఆఫ్ షూట్ ఏదైతే ఉందో అవన్నీ ఇంకా కంప్లీట్ చేసుకుని దాని డబ్బింగ్ చెప్పేసి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, బీజిఎం అన్ని ఇచ్చేస్తారు. ఇక మనం నెట్ఫ్లిక్స్ లో చూడడానికి రెడీగా ఉండాలి. మళ్ళీ మీరు ఎంతమంది వెయిట్ చేస్తారు సినిమా కోసం ఒక్కసారి కామెంట్ చేయండి. శంకర్ గారు ఒకప్పుడు సినిమాలు నెక్స్ట్ లెవెల్ హై లెవెల్ ఉంటుండే, ఇప్పుడు ఏది లేదనమాట, అంతా అయిపోయింది. ఇక శంకర్ గారు అయితే రామ్ చరణ్ తో అయితే కొత్త సినిమా అయితే తీస్తున్నాడు, అది అందరికి తెలిసిందే, గేమ్ చేంజర్ మూవీ. December 25th కి క్రిస్మస్ కి రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ గా చెప్పడం జరిగింది. కన్ఫర్మ్ గా మన ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది అనమాట. చూద్దాం ఎలా కుదురుతుందో సినిమా. ఓకేనా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్. ఓకేనా.